హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిడ్ క్లాక్స్. సో మన భారత్ బెంజ్ అయితే ఆయిల్ సర్వీస్ టైం అయితే వచ్చిందనమాట. ఫస్ట్ సర్వీసు యాక్చువల్గా 80,000కి చేపియాలి సర్వీసు. మేము 65,000కి అయితే చేపిస్తున్నాము. 65,000 ఎందుకు చేపిస్తున్నాము అంటే యాక్చువల్గా అందరూ కిలోమీటర్తో సర్వీస్ చేస్తారనమాట. ఈ భారత్ బెంజ్లో ఏమంటే హవర్స్. ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 1800 గంటలకైతే ఆయిల్ సర్వీస్ అయితే చేస్తారు. ఇంకోటి మన రీడింగ్ ఎందుకు తక్కువ తిరిగిందంటే మనము ఎప్పుడంటే నైట్లో అంతా ఏసీ ఆన్ చేసుకొని అలాగే పనుకొని ఉండిపోతాం అన్నమాట. సో ఏసీ వేసుకొని అంటే రన్ కాదు కదా బండి, ఒక చోట నిలబెట్టి ఆన్ చేస్తాం కాబట్టి హవర్స్ అనేది రీడింగ్ అవుతుంది అనమాట, కిలోమీటర్స్. సో 80,000కి అయితే ఇచ్చిన్నారు. కొంతమంది ఏసీ తక్కువగా వాడే వాళ్ళు అయితే కొద్ది ఎక్కువ తిరగచ్చు. సో కొంతమంది బండ్లు అయితే 70,000కి, కొంతమంది 76,000కి ఏమో చేయించారంట సర్వీసు. సో అట్లా 1800 అవర్లు అప్పుడైతే మనం సర్వీస్కి అయితే వదలాలి. మనది చూడండి, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా 18:24. ఈ 24 అవర్లు ఎగస్ట్ అయింది, అయినా పర్లేదన్నమాట, చేస్తారు. ఒక 10-20 అవర్లు ఎక్కువైనా కూడా పర్లేదన్నమాట. సో ఆయిల్ సర్వీస్ అయితే చేయించుకోవాలి. భారత్ బెంజ్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో ఇదంతా భారత్ బెంజ్ షోరూమ్ మన నెల్మంగళ, బెంగళూరు నెల్మంగళ. సో ఇక్కడ వచ్చేసి వాటర్ వాష్ అయితే చేస్తారనమాట. సో కొద్దిగా ఏమన్నా ఆయిల్ లీకేజ్లు ఏమన్నా ఉన్నాయనేసి చెక్ చేశారు. కొద్దిగా ఆయిల్ అయితే లీకేజ్ ఉన్నదన్నమాట. సో దానివల్ల అయితే మొత్తం ఇంజన్ దగ్గర అయితే వాటర్ వాష్ అయితే చేయించేసి నీట్గా దాని తర్వాత అయితే మొత్తం అంతా సర్వీస్ అయితే స్టార్ట్ చేస్తారు. చూద్దాం ఎట్లా ఎంత అయింది ఖర్చు, ఏమేమి చేంజ్ చేశారు అనేసి మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే ఈ బండిలో ఏమేమి ఫాల్ట్లు ఉన్నాయి, బండి ఎలా ఉన్నది అనేసి కూడా నేనైతే చెప్తాను. పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి వీడియోని, మీకు కొద్దిగా భారత్ బెంజ్ గురించి అయితే అవగాహన అయితే వస్తుంది. బండి అయితే ఇప్పటి వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. మనం ఓన్లీ ఆయిల్ సర్వీస్ చేయించడానికి మాత్రమే వచ్చాము. అలాగే ఒక బల్బ్ పోయిందనమాట, అంతే. హెడ్ లైట్ బల్బ్ వస్తుంది కదా, సో పెద్ద బల్బ్ అయితే ఒకటి పోయింది అంతే. మిగతాదంతా పర్ఫెక్ట్గా ఉందన్నమాట బండి. సో ఏమేమి చేయించాను అనేది కూడా బిల్లు కూడా మెన్షన్ చేస్తాను మీకే. సో యూజ్ అవుతుంది అనమాట. ఏమేమి చేంజ్ చేస్తారు ఆయిల్ సర్వీస్కి పోతే, ఆయిల్ ఫిల్టరు, డీజిల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు, ఆ ఇంజిన్ ఆయిల్, అట్లా మొత్తం అన్నీ చేంజ్ చేస్తారనమాట. సో అవన్నీ ఏమేమి ఉన్నాయి అనేసి మొత్తం అంతా చెప్తాను. సో లాస్ట్ ట్రిప్ అయితే వైజాగ్ నుంచి కేరళ బార్డర్కి అయితే మిషనరీ అయితే తీసుకొని వెళ్ళాము. సో అక్కడైతే వర్షాలు కారణంగా అయితే చాలా ఘోరమైన పరిస్థితులుగా ఉన్నాయన్నమాట రోడ్లు అయితే. దానివల్ల అయితే మన ఇంజన్ ఆయిల్ లీకేజ్ అయితే కొద్దిగా లైట్గా అయితే వచ్చింది. ఎందుకైనా మంచిది సర్వీస్ చేయిద్దామనేసి అయితే సర్వీస్ టైం అయితే వచ్చింది. షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఆయిల్ అట్లా ఉంటే బాగుండదు, లీకేజ్ అయితే తెలియదు కదా ఎక్కడ లీకేజ్ ఉందనేసి. దానివల్ల అయితే మన భారత్ బెంజ్ షోరూమ్ వాళ్ళే వచ్చి మొత్తం అంతా క్యాబిన్ అంతా లిఫ్ట్ చేసి వాటర్ వాష్ అయితే చేస్తున్నారనమాట. ఇప్పుడు డీజిల్ అయితే స్ప్రే చేస్తారు ఫస్ట్. సో డీజిల్ స్ప్రే చేసిన తర్వాత కొద్దిసేపు పెట్టేసి దాని తర్వాత వాటర్ అయితే కొడతారనమాట. అది కూడా చూపిస్తాను. దీనికైతే ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట హైడ్రాలిక్ క్యాబిన్లో లిఫ్టింగ్. రాడ్ తీసుకొని అలా లిఫ్ట్ చేయొచ్చు అనమాట. కొడతా ఉంటే అదే పైకి లేస్తుంది. చాలా బెనిఫిట్ అనమాట ఇదైతే. ఐచర్లో అయితే ఇలా లేదు, కొన్ని దాంట్లో ఐచర్లో కూడా ఉంది కానీ పెద్ద బండ్లు కొన్నది, చిన్న బండ్లకి అయితే లేదు. చూస్తున్నారు కదా నీట్గా అయితే డీజిల్ అయితే స్ప్రే చేస్తున్నారు అనమాట. భారత్ బెంజ్లో ఎక్కువగా కేరళ వాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట, మామూలుగా మెకానిక్స్. సో చాలా బాగా నీట్గా అయితే చేస్తారనమాట వర్క్ అయితే. ఇక షోరూమ్లోకి అయితే తీసుకొని వెళ్తారు. షోరూమ్లో అయితే ఏం షూట్ చేయడానికి అయితే ఉండదు. నెక్స్ట్ అయితే ఫుల్ రివ్యూ వీడియో అయితే చేస్తాను. ఇది మెయింటెనెన్స్ వీడియో అనమాట. సో దాని తర్వాత టైర్లు పౌడరింగ్ అయితే చేయించడానికి అయితే వచ్చాను. షోరూంలో ఆయిల్ సర్వీస్లు అన్నీ చేయించుకొని వచ్చేసి ఇప్పుడు టైర్లు మెయింటెనెన్స్ అనమాట. సో టైర్లు కూడా పౌడరింగ్ టైం అయితే వచ్చేసింది. 10,000 కిలోమీటర్లు అయితే తిప్పాము. మనం ఎప్పుడు వచ్చినా కూడా 10,000 కిలోమీటర్లకి అయితే పౌడరింగ్ అయితే చేయించేస్తాం అనమాట. దానివల్ల అయితే టైర్లు చాలా లైఫ్ అయితే వస్తాయి. ఇంకోటి హీట్ అవ్వవు, పగలవు, ఇంకా బాగుంటుంది అనమాట. టైర్లు మార్చేసుకుంటే టైర్లు బటన్లు కూడా అరగవు. దాన్ని బట్టి అయితే మనకి లైఫ్ అనేది వస్తాయి. ఇంకా మన ఫ్లాప్ అయితే ఒకటి ఏం చేశారంటే, మనం ఎప్పుడు వచ్చినా ఇక్కడే వేపిస్తామన్నమాట పౌడరింగ్. మన డిస్క్కి టైర్ ఎక్కిస్తారు కదా, అప్పుడు ఏదో ఒక మడత పడింది అనమాట. మడత పడినప్పుడు అట్లే ఎత్తి వేసేసి సెట్ చేసి గాలి అయితే పట్టేశారు. సో మన ఫ్లాప్ అయితే పోయింది, కొత్తది అయితే వేయించాము మళ్ళీ. సో టైర్లు అయితే ఫిట్ అయితే చేస్తున్నారు అనమాట. లోపల టైర్ బయటికి, బయట టైర్ లోపలికి అయితే వేస్తున్నారు. దానివల్ల ఏమంటే లోపల ఉండే టైర్ ఎక్కువగా హీట్ అవుతుంది అనమాట వేడికి.
ఎక్కువగా హీట్ అయ్యి ఎక్కువగా అతుక్కుపోతూ ఉంటుంది. అందువల్ల టైర్లు అనేది మార్చి వేస్తూ ఉండాలి 10,000 కిలోమీటర్లకి. దాని తర్వాత అయితే మనం వాటర్ వాష్ చేయిద్దామనేసి అయితే వచ్చాము. ఫస్ట్ ఆయిల్ సర్వీస్ అయిపోయింది, దాని తర్వాత టైర్లు పౌడరింగ్ అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ బండి వాటర్ వాష్ చేయించేసి నీట్గా లోడ్ ఎత్తుకున్న తర్వాత అయితే పూజ చేసుకున్నామంటే ఫినిష్ అనమాట మొత్తం పని. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఇంకా నేను సింపుల్గా చేపిస్తున్నాను కానీ చేపించేటప్పుడు అయితే దోలు తీరిపోతుంది. ఒకటి అడ్జస్ట్ అయినట్టు ఇంకోటి అడ్జస్ట్ కావన్నమాట. సో దానివల్ల అయితే టైం అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది, ఖర్చు కూడా. ఇప్పుడు మన టైర్లకి పౌడరింగ్ చేసినందుకు ఇక్కడైతే 100 రూపాయలు తీసుకుంటారు, బయట అయితే చాలా ఎక్కువగా తీసుకుంటారు అనమాట. సో ఇప్పుడు వాటర్ వాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన వర్క్ ఏమంటే మళ్ళీ గ్రీజ్ అయితే కొట్టించాలా. సో చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇవంతా సింపుల్గా తీస్తూ ఉంటాం కానీ కొన్నిసార్లు మాకు తీయడానికి కూడా టైం ఉండదు అనమాట. సో దానివల్ల అయితే షూట్ చేయము, ఎక్కువగా సింపుల్గా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మన కోలార్లో వచ్చేసి వాటర్ వాష్ చేయించినందుకైతే 1000 రూపాయలు అయితే తీసుకుంటారు. నీట్గా అయితే చేస్తారనమాట. నీట్గా చేసి వాటర్ మొత్తము చాయ్సీకి కింద లోపల అంతా నీట్గా అయితే చేసి ఇస్తారు. 1000 రూపాయలు అయితే తీసుకుంటారు. సో అది కూడా చూపిస్తాను బండి కడిగేసిన తర్వాత ఎట్లుంటుందని. ఎక్కువగా గలీజ్ ఏం అయ్యం లేదు. ఒకే ఒక ట్రిప్ కేరళలో అయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట. నేనైతే భయపడ్డాను బండి వస్తుందో రాదో అనేసి. సో అన్నీ చుట్టూ తిరుక్కొని వచ్చాను అనమాట. సో రోడ్లు అయితే కూలిపోయాయి. ఇట్లా డ్రైవర్లకు నేను చెప్పేది ఒకటే అనమాట, ఎక్కడైనా పెట్టేసి బండి నిద్రపోవాలన్నా పెట్రోల్ బంకుల్లో సేఫ్గా ఉండే ఏరియాల్లో అయితే పెట్టుకోండి. ఇంకోటి మ్యాప్లో అయితే చెక్ చేసుకోండి చుట్టుపక్కల ఏమైనా డ్యాములు అవి ఏమన్నా ఉన్నాయనేసి. చాలా రిస్కీ అయితే జరుగుతుందన్నమాట. సో డ్రైవర్స్కి కానీ అలాగే వరదలు ఎక్కువగా వస్తున్నాయన్నమాట. ఎక్కువ ఈ పొల్యూషన్ ఎక్కువగా అయిపోవడం వల్ల ఈ మేఘాలు పెద్ద మేఘాలు క్రియేట్ అయిపోయేసి వర్షాలు భారీగా పడుతున్నాయి అన్నమాట. సో మినిమము ఈ స్టేజ్లో పడాల్సింది చాలా హై రేంజ్లో పడుతున్నాయి అన్నమాట వర్షాలు. దానివల్ల అయితే వర్షాలు ఎక్కువగా పడి వరదలు పెద్ద కొండలు అయితే కూలిపోవడం అయితే జరుగుతుంది. కొద్ది జాగ్రత్తగా అయితే ఉండండి బండ్లు ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు కూడా. సో వాటర్ వాష్ కూడా అయిపోతూ వచ్చేసింది, ఎండింగ్కి అయితే వచ్చేసింది అనమాట. సో మన తాతగారు చూడండి, కెప్టెన్ కిల్ బిల్ పాండే హెల్మెట్ పెట్టుకొని షూలు వేసుకొని చాలా నీట్గా అయితే పనిచేస్తున్నారనమాట. ఇక్కడైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూద్దాం కడిగేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏమనేసి. ఇంకా మన నేమ్ బోర్డు చూడండి, నేమ్ బోర్డు కూడా నీట్గా అయితే కడుగుతూ ఉన్నారు. నేమ్ బోర్డు డిఫరెంట్ గురు. సో చాలామంది ఏంది కిట్టు అని వేయించావు నేమ్ బోర్డు, ఏదన్నా 3 అక్షరాలు వేయించచ్చు కదా అనేసి అన్నారు. సో ఎప్పుడైనా కానీ నేను ఒకటి చెప్తా చూడండి, మన పేరే ఒక బ్రాండ్ అవ్వాలన్నమాట. ఎవరిదో చూసి కాపీ కొట్టడము అది కాదు, మనకంటూ ఒక క్రియేటివిటీ అనేది ఉండాలి. చూస్తున్నారు కదా భారత్ బెంజ్ని మర్సిడీస్ బెంజ్గా చేసేసాము. సో అట్లా కొద్దిగా డిఫరెంట్గా ఉండి మన బండిని కూడా ఈజీగా గుర్తుపట్టడానికి చాలామందికి బాగుంటుంది అనేసి అయితే అలా చేయించాను. సో ఎలాగుందో అయితే కమెంట్స్ చేయండి. మన వాటర్ వాష్ కూడా పూర్తి అయిపోయింది. ఇంకా ఇక్కడ అన్న వచ్చేసి ఇప్పుడు టైర్లు రుద్దుతున్నాడు కదా, అన్న వచ్చేసి కొత్తగా వచ్చాడంట. సో టైర్లు సరిగ్గా రుద్దలేదని చెప్పేసి మళ్ళీ అయితే రుద్దిపిస్తున్నారు అన్న దగ్గర. సో నేర్చుకుంటున్నాడంట. ఏదైనా కానీ ఫస్ట్ ఎవరికి రాదు, చెప్పి దగ్గర నీట్గా అయితే చేయించాలన్నమాట. అన్నకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి ఎట్లా చేయలేమనేసి. లోపలైతే 2 కూర్చున్నారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ క్లీన్ చేస్తున్నారు. లోపల అన్నీ పీకేస్తున్నారు. కెమెరా తీసి పక్కన పెట్టారు. సో గాయ్స్ వాటర్ వాష్ అయితే అయిపోయింది. మన వాళ్ళు లోపల క్లీన్ చేస్తా అండి. చూడండి కెమెరా పక్క తిరిగిపోయింది, ఇది ఊసిపోయింది అనమాట. అలాగే ఈ లాక్ అయితే ఇంచేసినారు. ఇంకేం చెప్తావో చెప్పండి. లాక్ పూర్తిగా ఇంచేసినారనమాట. సో భారత్ బెంజ్ ఏమంటే మెటీరియల్ ఒక్కొక్క చిన్న బోల్ట్ అయినా కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది అనమాట. దానికి మళ్ళీ GST కూడా కట్టాలా. సో కొద్దిగా ఇట్లాంటి జరిగినప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది అనమాట. కొద్దిగానే కాదు చాలా బాధ అనిపిస్తుంది. డబ్బులు పెట్టడానికి కాదు కానీ, సో నా దగ్గర ఏమో డబ్బులు ఎక్కువ ఉన్నాయని కాదు కానీ బాధ అవుతుంది అనమాట. ఏదైనా బండికి చిన్న ఇదైనా కూడా చాలా బాధ అవుతుంది. సో ఇప్పుడైతే ఫార్చునర్ కార్ని అయితే కడుగుతున్నారు. సో అన్నీ సెట్ చేసుకునేసి మన పార్కింగ్కి అయితే వెళ్ళిపోదాము. లోడ్ అయితే మార్నింగ్ అవుతుంది. ఎక్కడికి ఏమనేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. కోలార్ మార్కెట్లోకి అయితే వచ్చేసాము. మార్కెట్లో అయితే బండ్లు అయితే హెవీగా ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ ఉందన్నమాట. ఇంకా లోపల అయితే ఎన్ని బండ్లు ఉన్నాయో తెలియదు, చాలా బండ్లు అయితే ఉన్నాయన్నమాట. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. సో కాయ ఎక్కువగా వస్తున్నట్టున్నది.
సో మన బండ్లు తక్కువ ఉన్నాయి కానీ బయట బండ్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో మరి ఏం జరుగుతుందో ఏమో అయితే అర్థం అవడంలే. మన బండ్లకు లోడ్ అవుతున్నాయో లేదో కూడా అర్థం అవడంలే. అంతా బయట బండ్లే ఉన్నాయి ఎక్కువ. సో మొత్తం వర్క్ అయితే అయిపోయింది. టైర్ల పౌడరింగ్, మొత్తం ఆయిల్ సర్వీస్లో, బండి వాటర్ వాష్ కూడా అయిపోయింది. ఇంకా లోడ్ కోసం అయితే వెయిటింగ్ అనమాట. వెయిటింగ్ ఏం లేదు, వెళ్ళిపోవడమే ఇంకా లోడింగ్కి. ఫైనల్ వర్క్ అనమాట. సో మన పంచర్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో గ్రీజ్ కొట్టించుకుని వేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. బండ్లు చూస్తున్నారు కదా ఎక్కడ వరకు ఉన్నాయి చూడండి ట్రాఫిక్. సో ఈ పార్కింగ్లో పెట్టాల్సిన బండ్లు అన్నీ పైకి తెచ్చేసినారనమాట. ఎందుకంటే బురద ఉంది పార్కింగ్ మొత్తము. అందువల్ల ఈ ఎంటీ బండ్లు ఏమంటే 12 టైర్లు ఇవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట, చక్రాలు బయటికి రాదు బండి. అందువల్ల అయితే సో అన్ని రోడ్లో పెట్టుకున్నారనమాట. సో మనం వేద్దాం, అక్కడ ఖాళీ జాగా ఉంది కదా అక్కడ వేద్దాం.